హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రిన్సెస్ నేహా వ్లాగ్స్. సో ఈరోజు మనమైతే హెల్తీగా ఎగ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇదేంటి హెల్తీగా అంటున్నానని ఆలోచిస్తున్నారా? అదేంటో మీ క్లాస్లో అర్థమవుతుంది, చూడండి. ఎగ్ రైస్ కోసం ముందుగా మనం క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్, క్యాబేజ్, కొరియాండర్ అండ్ గరం మసాలా పౌడర్ తీసుకోవాలి. నెక్స్ట్ నేను ముందుగా 2 ఎగ్స్ తీసుకొని బీట్ చేసుకొని అందులో కారం, ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్న తర్వాత అది బాగా హీట్ అయ్యిందో లేదో చూసుకోవాలి. అది మొత్తం ఆయిల్ అంతా చుట్టూరుగా స్ప్రెడ్ అయ్యేలా చూసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఏదైతే ఎగ్ మిశ్రమాన్ని బీట్ చేసి పెట్టుకున్నామో అదంతా ఆయిల్లో వేసేయాలి. ఆయిల్ ఏంటంటే ఆమ్లెట్లా వేసుకోండి. ఆమ్లెట్లో వేసుకొని వెంటనే కలిపికండి. అది కొంచెం హీట్ అయినంత వరకు ఉంచండి. ఇప్పుడు లైట్గా కలుపుకోండి. లైట్గా కలుపుకుంటే ఏమైందంటే మనకి పెద్ద పెద్ద పీసెస్లో వస్తాయి, తినడానికి కూడా కొంచెం బాగుంటుంది, పిల్లలు బేగా ఇష్టపడతారు. అలాగనే ఉంది, చూసారా ఎలా పెద్ద పెద్ద ముక్కలు వచ్చాయో. సో అలా ఎగితే సరిపోతుంది. అది తీసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే బాండీలోని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెజిటేబుల్స్ అన్నీ లైట్గా ఫ్రై అయ్యేలా చేసుకోండి. ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్ ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా, అంటే మరీ బాగా ఫ్రై అయిపోకూడదు. ఇలాంటి ఎగ్ రైసెస్కి, నూడిల్స్కి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఎక్కువగా ఫ్రై అయిపోతే బాగోవు. సో అలా లైట్గా ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. స్టార్టింగ్లో మీకు హెల్తీ ఎగ్ రైస్ అని చెప్పాను కదా, ఎందుకు అనుకుంటున్నారా? చూసారా ఎన్ని వెజిటేబుల్స్ వేసానో. మామూలుగా అయితే పిల్లలు ఇలా వెజిటేబుల్స్ అన్నీ తినరు. ఇలా ఎగ్ రైస్లోని, నూడిల్స్లోని ఇలా వెజిటేబుల్స్ వేస్తే ఇష్టంగా తింటారు. సో అందుకనే నేను మ్యాక్సిమం వెజిటేబుల్స్ ఇలాంటి ఎగ్ రైసెస్లోని, నూడిల్స్లోని చేసినప్పుడు వేసేస్తానమాట. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే కొంచెం ఇష్టంగా తినేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ దానికి రుచికి సరిపడినంత సాల్ట్, ఓన్లీ వెజిటేబుల్స్కి రుచికి ఎంత సరిపోతుందో అంత మాత్రం సాల్టే వేయండి. సో లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుందని చెప్పాను కదా. సో ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. నెక్స్ట్ మనం ముందుగా ఎగ్ పీసెస్గా చేసుకున్నాం కదా, అది కూడా అందులో వేసేయండి. వేసుకొని లైట్గా ఒకసారి టాస్ చేయండి, సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు, జస్ట్ లైట్గా అలా టాస్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే మనం రైస్ ముందుగా ఉడికించి పెట్టుకోవాలి పక్కన. రైస్ అనేది పొడి పొడిగా ఉండేలా చూసుకోండి. కొంచెం ముద్దలాగా ఉంటే ఎగ్ రైస్ కూడా ముద్దగా అయిపోతుంది. సో ఇలా పొడి పొడిగా ఉండేలా చూసుకోండి, సరిపోతుంది. ఈ ఫ్రై అయిన వెజిటేబుల్స్లోనే ఆ రైస్ని కూడా యాడ్ చేసేయండి. చూసారా అలా పొడి పొడిగా ఉండాలి రైస్ ఎప్పుడూను. సో టోటల్గా మొత్తం రైస్ వేసేస్తాం కదా. ఈ రైస్ వేసిన తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోండి మంట. నెక్స్ట్ మనం ముందుగా చెప్పిన గరం మసాలా ఏదైతే ఉందో ఆ గరం మసాలా కూడా యాడ్ చేసేయాలి. నెక్స్ట్ మనకి రుచికి సరిపడంత కారం, అంటే చిన్నపిల్లలు కొంచెం ఎక్కువ కారం తినరు కదండి, అందుకే నేను లైట్గానే కారం వేసాను. సో మీ రుచికి సరిపడినంత కారం మీరు వేసుకోండి. నెక్స్ట్ అందులోనే కొంచెం సాల్ట్ కూడా మీకు రుచికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. నెక్స్ట్ నాకు ఎందుకో గరం మసాలా కొంచెం సరిపోలేదు అనిపించింది. సో అందుకే నేను కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. ఇంతేనండి. ఇందులో ఇంక ఎటువంటి సాసెస్ కానీ, టేస్టింగ్ సాల్ట్స్ కానీ ఏవి నేను యాడ్ చేసుకోలేదు, ఎందుకంటే పిల్లలకి అవన్నీ అంత హెల్త్కి మంచిది కాదు. అందుకనే నేను ఇంకేవి యాడ్ చేసుకోలేదు. జస్ట్ దాన్ని ఒక్కసారి అలాగా కలుపుకోండి, లైట్గా కలుపుకోండి. చూసారా కలుపుకున్న తర్వాత ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. నెక్స్ట్ కొరియాండర్ వేసుకొని ఫైనల్గా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే ఎగ్ రైస్ ప్రిపేర్ అయిపోయినట్టేనండి. సో ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారా ఎంతో సింపుల్గా అయిపోయే ఎగ్ రైస్ ఎలా ప్రిపేర్ చేశానో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రిన్సెస్ నేహా వ్లాగ్స్. ఇంకా ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.